ఏం ఒక 1 year ₹1 సంపాదించే దమ్ము కెపాసిటీ ధైర్యం నీకు లేదా? ఖచ్చితంగా ఉంది. దాన్ని మనం బయటికి తీయట్లా. కెపాసిటీ చాలా మంది దగ్గర ఉంది, కానీ వాళ్ళకి తెలియట్లా. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక్క 10 ఎలుకలు తీసుకొచ్చి ఒక వాటర్లో వేసాం. వాటర్లో వేస్తే ఫస్ట్ అటెంప్ట్లోనే 4 నిమిషాలు, యాక్చువల్గా ఎలుక 5 నిమిషాలు బతుకుద్ది, కొన్ని 4 నిమిషాలకి చచ్చిపోయినాయి. ఎలా వీడి తీయడు, మనం బతకం, మనం చచ్చిపోతాం అని చెప్పి డిసప్పాయింట్మెంట్ చచ్చిపోయినాయి. ఇంకో 5 ఎలుకలు ఉన్నాయి. 5 నిమిషాలు మనకు టైం ఉండి చివరి వరకు పోరాడదాం అని చెప్పి 5 నిమిషాలు పోరాడే. కరెక్ట్గా 5వ నిమిషం వీడి ఎలుకలు మొత్తం బయటికి తీశాడు. అంటే ఊపిరి పీల్చుకున్నాయి. అంటే కెపాసిటీ చివరి వరకు ప్రయత్నిస్తే బయటకు తీస్తాడని దానికి అర్థమైంది. నెక్స్ట్ మళ్ళీ 5 ఎలుకలు వేసాడు వాటర్లో. తర్వాత 4 ఎలుకలు మిగిలాయి. ఒక ఎలుక 5 నిమిషాలు అయిపోయింది, ఇంక మన టైం అయిపోయింది, చచ్చిపోయింది. ఇలా రెగ్యులర్ గా వాడు కంటిన్యూగా వేస్తూ తీస్తూ ఉంటే చివరి ఎలుక 60 గంటలు దాన్ని వాటర్లో దాని కెపాసిటీ నిరూపించుకుంది. అంటే దాని స్టామినా 5 నిమిషాలు ఉన్న కాస్త 60 గంటల 60 గంటలు దాన్ని అది నీటిలో దాన్ని కెపాసిటీ పెంచుకుంది. అంటే మనలో కూడా నీకు దెబ్బలు తగిలే కొద్దీ చివరి మినిట్లో నువ్వు బయటకు వస్తా, ఎవడొకరు లాగుతా ఉంటాడు. కానీ అప్పటి వరకు ఫస్ట్ నువ్వు నిలబడగలగాలి. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే కంఫర్ట్ జోన్కి వెళ్ళిపోతున్నాం. ఎవడో వచ్చాడు, పిలిచాడు, తీసుకొచ్చాడు, కూర్చోబెట్టాడు, చేద్దాం, తిందాం, పోదాం అంటే దీనికి కూడా ఒకసారి చెప్తా. ఎవడో మనకి అడవిలో ఒక చిలుక ఉంది, రాజుగారు పట్టుకొచ్చారు, మన రాజుగారు వెంకటపతి రాజు గారు తీసుకొచ్చారు, ఒక దాంట్లో పంజరంలో పెట్టాడు. దానికి రోజు జీడిపప్పు వేస్తుండు, బాదం పప్పు వేస్తుండు, మంచి మంచి వేపిని కూడా పెడతా ఉండు. అదేమైందంటే ఒక 6 నెలల తర్వాత తిని ఫ్యాట్ గీట ఏది పెరిగిందో తెలియదు, కానీ ఒకసారి పంజరం తీసి బయటికి పొమ్మడి పోట్లా. అది ఏమమ్మా నువ్వు వెళ్ళిపోమ్మా, నువ్వు 4 రోజు 6 రోజు సేవ చేసి అది పోట్లా. ఎందుకంటే ఆడెంతైనా తీసుకురాడు, మళ్ళీ ఒక జీడిపప్పు బాదం పప్పు కంఫర్ట్ జోన్కి వెళ్ళింది. ఈ రాజుగారికి ఆశ్చర్యం కలిగింది, ఇదేంట్రా బాబు, దీనికి ఇంత మీద పెట్టాడు, కనీసం ఆ పరిసరాల్లో ఉన్న కీస్ తిరుగుద్దు కదా అంటే ఆ కోరిక కాస్త చచ్చిపోయింది. తర్వాత ఏం చేశాడు, ఎంతమంది ట్రై చేసినా పోట్ల ప్రకటన ఇచ్చాడు. ఎవడైతే ఈ చెలుగును ఎగిరిస్తాడో, పైకి ఎగరగల చేస్తాడో వానికి ఒక 15 వరహాలు ఇస్తానని చెప్పి అతను ప్రకటించాడు. ఇమీడియట్ గా మొత్తానికి సమాచారం ఏంది, ఒక రైతు వచ్చాడు. రైతు వస్తే దాన్ని తీస్తే రావట్లా, దాన్ని జాగ్రత్త పట్టుకున్నాడు. పట్టుకొని తీసుకొచ్చి కొమ్మ మీద నించోబెట్టాడు. నించోబెట్టగానే అది ఎగరట్లేదు. అందరూ ఈడు ఏదో మా వల్లే కాలేదు, ఈడేదో పొలంలో పని చేసుకుని వచ్చాడు, పెద్ద గొడ్డలు పట్టుకొచ్చాడు, దాన్ని నరుకుతున్నాము, నరకగర్రా పోయేది అన్నాడు. ఒక 2 నిమిషాలు టైం ఏంటి, నేను చేస్తానని చెప్పి గొడ్డలు తీసుకొని కొమ్మని గట్టిగా నరికాడు. ఎప్పుడైతే కొమ్మను నరుకుతాడని ఎక్స్పెక్ట్ చేసిందో ఇది కంఫర్ట్ జోన్ నుంచి ఒక్కసారిగా పైకి ఎగిరింది. అంటే మనం కూడా ఏంటంటే ప్రాబ్లమ్స్ సివియర్ గా నెత్తి మీదకి వచ్చి ఫ్యామిలీ పిల్లలు వెంటబడి కొడతా తిడుతూ ఉంటే తప్ప మనం బయటకు రావని చెప్పేసి చాలా మంది అలా ఫిక్స్ అయిపోయినారు. దయచేసి అలా ఎవరు ఫిక్స్ అవ్వద్దు. అలా 60 సంవత్సరాల తర్వాత అలా ఫిక్స్ అయిన తర్వాత మనం ఏం చేయలేం. 60 సంవత్సరాల నుంచి 90 సంవత్సరాల తర్వాత ఖాళీగా తిని తిరగాలి తప్ప మనం ఏం చేయలేం. ఇప్పుడు రెస్ట్ తీసుకుంటారు చాలా మంది, టైం పాస్ గా రీల్స్ చూస్తా ఉన్నారు. ఏం ₹10 నువ్వు ఇవి చూస్తే వాడికి డబ్బులు వస్తాయి, నీకేం వస్తాయి భయ్, నాకు అర్థం కదా. మంచి మోటివేషన్ వీడియో చూడు, రియల్ ఎస్టేట్ లో ఏమేమి జరుగుతుందో చూడు, హైవే డెవలప్మెంట్ చూడు, ఏ పని పట్ల కాసేపు అట్లా రోడ్డు మీదకి వెళ్ళు. ప్రతి ఒక్కరు ఫస్ట్ నువ్వేం చేస్తున్నావు పక్కనోడి చెప్పబోయ్. రియల్ ఎస్టేట్ చేస్తున్నాను ఎవడు చెప్పొద్దు. సైలెంట్ గా ఎట్ట చేస్తావు, నువ్వు చేసేది ఏమన్నా భూత పురాణం కాదు కదా, చీకట్లో చేసేది కాదు కదా. ప్లాట్ అమ్ముతున్నావు చెప్పు, నేను రియల్ ఎస్టేట్ చేస్తున్నా, ఫ్రెండ్కి చెప్పు, ఎవడుంటే చెప్పు, అమ్ముతావా కొంటవా, అమ్ముతావా రా నాతో పాటు రా ఆఫీస్కి రా, నీకు ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, కొంటవా రా వెంచర్ చూపిస్తా. ఏదో ఒకటి చెప్పి అసోసియేట్ నో కస్టమర్ నో తయారు చేసుకోకపోతే మనం సక్సెస్ కాలేమన్నా. అన్నా రియల్ ఎస్టేట్ అంత యాషామాషి కాదన్నా, చాలా ధైర్యం ఉండాలి, కెపాసిటీ ఉంది, సమాజాన్ని ఎదుర్కొనే దమ్ము ధైర్యం నీలో ఉంటే తప్ప నువ్వు నిలబడలేవు. ఒక్కొక్కడు వెళ్తాడు, నేను ఇచ్చేస్తా కొచ్చేస్తా పుల్లారెడ్డి చెప్పాడు, పొద్దున్నే ఫీల్డ్కి వెళ్తాడు, గూస్ బంప్స్ వస్తాయి, అమ్మ ఈ కంపెనీ పెట్టేసి 30 ఏళ్ళకే మనం కూడా ఏదో ఒకటి చేసేద్దాం పీకేద్దాం అని వెళ్తారు. ఫీల్డ్కి వెళ్ళగానే ఇద్దరు ఏమో నువ్వేడరా అమ్మే పోయి వాడు 100 కోట్లు ఉన్న వాడే రియల్ ఎస్టేట్ చేయలేకపోతే నువ్వేం చేస్తావు అని చెప్పి డిసప్పాయింట్ కాగానే లేదన్నా నేను కారు కొంటా. ఊరుకో నీ మొహం ఇప్పుడు కారు ఎక్కిందని అమ్మని మన కారు కొనలేం, మన ఫ్లాట్ అమ్మని ఫిక్స్ అయిపోయి సార్ నేను కష్టం సార్ నేను జాబ్ చేసుకుంటా. ఓ జాబ్ చేసుకోరా భయ్, జాబ్ చేసుకో,
అని నువ్వు ధైర్యంగా చెప్పాలి, రారా రారా అని బతిరాడాల్సిన అవసరంలా. నువ్వు కారు ఉన్నప్పుడు నువ్వు 10 ప్లాట్లు మళ్ళీ నీకు ఫోన్ చేస్తాడు, అన్న నేను వస్తాను, నేను చేసుకుని నేను వస్తాను, నువ్వు చేసేలోపు ఈరోజు 100 మంది రెడీ అయితే నీ కింద ఆడితే నీకు పని ఉండదు. కాబట్టి రియల్ ఎస్టేట్ ఈస్ ద బెస్ట్ ఆపర్చునిటీ ఫర్ యువర్ సక్సెస్. ఏదైనా లైఫ్ లో గట్టిగా ఎదగాలంటే చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు బిల్డర్స్ కానీ లేకపోతే ఈ రోజున రాజకీయ నాయకులు కానీ రియల్ ఎస్టేట్ స్టేజ్ మీద నుంచి వచ్చిన వాళ్ళే నంబర్ ఆఫ్ పీపుల్స్. ఎందుకంటే సక్సెస్ కావాలని డబ్బు సంపాదించాలన్నా, పేరు సంపాదించాలన్నా, 10 మందికి సహాయం చేయాలన్నా, సేవా కార్యక్రమాలు చేయాలన్నా కూడా రియల్ ఎస్టేట్ లో సంపాదించిన డబ్బు తప్ప నువ్వు జాబ్ చేస్తే నాకు తెలిసి ఇవాళ రోజున 2 లక్షలైనా 3 లక్షలైనా జాబ్ సంపాదించే వాళ్ళందరూ నేను ఒకటే చెప్తున్నా, తల్లిదండ్రులు అనాథాశ్రమంకు పంపకుండా జాగ్రత్తగా నువ్వు పోషించగలిగితే నీ జాబ్కు నువ్వు 1000 రెట్లు న్యాయం చేసినట్టే. ఇలా ₹1,00,000 శాలరీ వచ్చేవాడు కొండాపూర్లో ప్లాట్ తీసుకోవాలంటే 2 కోట్ల రూపాయలు అవుతుంది. ₹1,00,000 శాలరీ వచ్చేవాడు 2 కోట్ల రూపాయలు ప్లాట్ తీసుకుంటే ఇంట్రెస్ట్ తో 3 కోట్లు అయితే 3 కోట్లు సంపాదించాలంటే ఎన్ని నెలలు పడుతుంది, ఎన్ని సంవత్సరాలు పడుతుంది. దీంట్లో పిల్లల ఫీజు, భార్యకి చిన్న చిన్న నగర నట్రా ఇవన్నీ ఉంటాయి. మధ్యలో నువ్వు 10 రోజులు లీవ్ అయితే 10 రోజులు కట్ చేస్తావు. నువ్వు ఎప్పుడు కావాలి? ఇవే బేస్మెంట్ మీరు రెడీ చేసుకుని పెట్టుకోండి. కస్టమర్ అడుగులు, అయ్యా నాకు పిల్లలు ఉన్నాయి, నేను లాస్ట్ టైం ఒక ప్లాట్ కొన్నా 15,000 రెంట్ వస్తుంది, మళ్ళీ నేను అపార్ట్మెంట్ ప్లాట్ కట్టడానికి గట్టిగా దృఢంగా బలంగా చెప్పండి. నేను ఇందాక చూసాను మిత్రులారా, అక్కడ కొడితే ఇక్కడ సౌండ్ వస్తుంది, ఇమీడియట్ గా నేను పోయి అరే బాబు అని నాకమని చెప్పురా బాబు అన్న. ఇది అపార్ట్మెంట్, అక్కడ కొడితే ఇక్కడ సౌండ్ వస్తుంది. సొంత ఇల్లు కట్టుకో, ఎవడు నీ కొండ బద్దలు కొట్టిన నువ్వు తవ్వుకొని నీ ఇంట్లో సమాధి కట్టుకుని ఎవడు నీతో మాట్లాడు. అదే అపార్ట్మెంట్ లో చిన్న బెజ్జ వేయాలంటే పక్కన వస్తుంది. ఎగ్జాంపుల్ ఇదే చెప్పండి, ఎక్కువ చెప్పట్లేదు నేను, ఉదాహరణ ఒకటే చెప్పండి. సార్ మీ ఇంట్లో మీ ఫోటోకి హోల్ వేసుకొని గోడకి బెజ్జం కొట్టాలంటే పక్కోటి పర్మిషన్ తీసుకోవాలి సార్, అదే సొంత ఇల్లు ఉంటే పర్మిషన్ అవసరం లేదని చెప్పు. అదే నీ ఇంట్లో వాడు ఇలా మాట్లాడకూడదు, ఎవడో నీ బాబు నీ కొడుకు ఇంకోడు కర్మగాలి చనిపోతే నీ ఇంట్లో నీ కొడుకు అమెరికాలో ఉన్నా కూడా 4 రోజులు నీ ఇంట్లో పెట్టుకుని సేవాన్ని ఎవడు అడగడు. అదే అపార్ట్మెంట్ పెట్టుకుంటే పక్కింటి వచ్చి సార్ మా ఆవిడకి 4 నెలలు సార్, లేదా మా ఆయన ఇంట్లో ఉండకూడదు సేవ తీసేయండి అని చెప్పి కంటిన్యూస్ గా వెనకాల పడతాయి. కనీసం మనం చనిపోతే మన శవం మన ఇంట్లో 2 రోజులు ఉండాలన్నా మనకు సొంత ఇల్లు ఉంటే, సొంత ఇల్లు కాదు, సొంత ప్లాట్ ఉంటే, సొంత స్థలం ఉంటే, కనీసం రేకుల షెడ్ అయినా కూడా నీకు డిస్టర్బెన్స్ ఉండదు. లేకపోతే ఈ రోజున పైన కింద పడి ఏ పొలం కొనుక్కొని ఏదన్నా అపార్ట్మెంట్ లో రెంట్కున్న ప్లాట్ లో నువ్వు చనిపోతే నీ కొడుకు అమెరికాలో ఉన్న వాడు వచ్చేలోపు నీ శవాన్ని ఎవడో తగలబెట్టేస్తారు మున్సిపాలిటీ వాడు. కొడుకులు అమెరికాకి పంపించడం కాదు, అమెరికాకి పంపించే లోపు నువ్వు ఒక 200 గజాల స్థలం నువ్వు కోసం చూసుకోడు. ఎందుకంటే ఆడు వెళ్తాడు మళ్ళీ రాడు. నీకు ఆరోగ్యం బాధపడే ఊపుకుంటూ రాడు, ఎందుకంటే 2-3 లక్షలు ఫ్లైట్ ఛార్జెస్ అవుతాయి. కాబట్టి ఇల్లు ఖచ్చితంగా, స్థలము ఇల్లు అనేది ప్రతి ఒక్క మానవుడికి అవసరమే. ఇలా హైదరాబాద్ లో కొన్ని లక్షల మంది ఇంకా ఇల్లు లేని వాళ్ళు, స్థలాలు లేని వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. వాళ్ళకి ప్రతి ఒక్కరికి అవసరమే. దూరమైనా కానీ ఎంతో కొంత గజాలు ప్లాట్ తీసుకోండి సార్. రేపు పొద్దున చివరి డైలాగ్ చెప్పండి సార్, మీకేమన్నా పొరపాటున చనిపోయిన కనీసం మీ బాబు అమెరికాలో ఉంటే 2 రోజులు టైం అని ఉంటుంది సార్ మీ ఇంట్లో పెట్టుకోవడానికి, బయట అక్కడ పెట్టుకోలేము సార్, కనీసం అదన్నా ఆలోచించండి. చాలా మంది తల్లి మా నాన్న కొనలేదు ప్లాట్, మా నాన్న హైదరాబాద్ లో లేడు, మా నాన్న చదివి లేదు, మా నాన్న ఏం చేయలేదు, మా నాన్న అందువల్ల నేను వెళ్తాయంటే మీ నాన్న ఏం చేయలేకపోతే నీ కొడుకు నువ్వు చేయబోయే. మీ నాన్న ఏం పేయలేదు, ఆయన ఏదో కష్టపడి ఏదో చేశాడు, చేయలేకపోయింది, ఓకే అతను అన్ఫిట్. నీ పిల్లలకి నువ్వేం బిక్తున్నావు, నువ్వేం చేస్తావు రేపటి తరంలో, నీ కొడుకు ఏం అందిస్తావు? కనీసం ఒక ఇల్లు కొనిచ్చగలవా నీ లైఫ్ లో? ఏదో ఒకటి వాడి కోసం నువ్వు చెయ్యి. మన తల్లిదండ్రులు మనం చేయలేకపోతే కనీసం మన పిల్లల కోసం మనం చేయాలి. 100% నువ్వు 20-30 నుంచి 60 సంవత్సరాల కనుక నువ్వు కనుక కంఫర్ట్ జోన్ ఏ పని పాటలు ఖాళీగా తిరిగావంటే ఖచ్చితంగా నీ పిల్లల్ని అనాథాశ్రమం 100% పంపిస్తారు, అందులో డౌట్ లేదు. కనీసం నువ్వు మంచిగా ఉంటే అనాథాశ్రమం ఎలాగో పంపిస్తారు, నన్ను కూడా పంపిస్తారు, అది పెద్ద విషయం కాదు. కాకపోతే కొంచెం మంచి అనాథాశ్రమం కానీ పంపిస్తారు. ఎందుకంటే నెక్స్ట్ టైం అనాథాశ్రమంలో ఎవడో ఫ్రీగా పెట్టడు. ఖచ్చితంగా బాబు 2 లక్షలు డిపాజిట్, 3 లక్షలు ఇవాళ స్కూల్లో అయితే ఎలా మనం చేర్పిస్తున్నామో పిల్లలకు లక్షల ఫీజులు కట్టి రేపు అనాథాశ్రమంలో కూడా బెస్ట్ అనాథాశ్రమంకి వెళ్ళాలంటే లక్షల ఫీజులు మన పిల్లలు కట్టాలి. కనీసం ఆ ఇన్వెస్ట్మెంట్ అని చేయాలంటే మన కాస్త కూస్త సంపాదించాలి. ఓకేనా? అర్థమైందా? కాబట్టి అందరూ కూడా కొంచెం గట్టిగా ప్రయత్నం చేయండి.
సంకల్ప బలం, గోలు ఎట్టి పెట్టుకోండి, 100% సక్సెస్ అవుతాం. అందులో తిరిగే లేదు. ఆ దమ్ము నిన్ను నడిపిస్తుంది. దయచేసి ఎవ్వరు కూడా సేల్స్ లో డిసప్పాయింట్ అవ్వద్దు. 10 కంపెనీలు 20 కంపెనీలు ఇప్పటికైనా తిరుగుతుంటే వాటిని ఒక్కొక్కటి కట్ చేసుకుంటూ రాండి. పైగా రిజిస్ట్రేషన్ కూడా చాలా ఇబ్బంది అయింది. 10 కంపెనీలు మీరు ఫ్లాట్ అమ్మితే మీ సీనియర్లు మిమ్మల్ని మోసం చేస్తారు. ఇంకో విషయం ఏంటంటే చెప్తాం అనుకున్నా, మనం కూడా మర్చిపోతాం. ఓకేనా, డన్. ఎనీవే, వచ్చిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. అలాగే మనకి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. మీ అందరూ మేము అసోసియేట్లు కదా, మన మంచి మంచి ఫ్రెండ్స్. మేము మన అసోసియేట్లు అందరూ కూడా మంచి ఫ్రెండ్స్ లానే చూస్తాము. స్పీచెస్ లో కొంచెం స్ట్రాంగ్ ఉండదు. ఈ మాత్రం లేకపోతే అసోసియేట్ రియాక్ట్ అవ్వడు. మాకు కూడా, మేము కూడా విన్నాం కాబట్టి దయచేసి అందరికీ థ్యాంక్ యూ. మరొకసారి థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకటి డౌట్ నా ఫ్రెండ్ రీసెంట్లీ ఫ్లాట్ అమ్మాలని చూస్తుంది నెల్లూరులో. తను ఆల్మోస్ట్ లైక్ 50 lakhs పెట్టి కొనిందన్నమాట. అంటే 3,700